హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనకు జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రఫీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రఫర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు మండే 10th February 2025 నుండి ఇక్కడ 10th March 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఎటువంటి హార్డ్ కాపీ అనేది మనం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఓన్లీ అప్లై చేస్తే దీనికైతే మనకు వితిన్ 25లో మనకు 25 డేట్లో అనేది మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ అయితే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి ఏ. సో దీంట్లో మనకు శాలరీ ఇచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు కంప్యూటర్ పైన ప్రొఫెషన్సీ 35 words అనేది ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చి ఉండాలి. తర్వాత 35 words అనేది మనకు హిందీలో అయితే వచ్చి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవాలి. కంపల్సరీ అయితే మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టెనోగ్రఫర్లో మనకు ఇక్కడైతే వేకెన్సీ చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు గ్రూప్స్కి సంబంధించినది దీంట్లో అయితే మనకు శాలరీ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. లేదా మీరు స్టెనోగ్రఫర్ సంబంధించిన డిస్క్రిప్స్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మనకు 27 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మనకు నెక్స్ట్ పోస్ట్ వైజ్ అనేది వేకెన్సీ అనేది ఇచ్చారు. మనకు పోస్ట్ కోడ్ ఏ, తర్వాత పోస్ట్ కోడ్ బి అయితే ఇక్కడ స్టెనోగ్రఫీ అయితే ఇచ్చారు. ఏలో మనకు జూనియర్ అసిస్టెంట్ అనేది దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 500 rupees. తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. తర్వాత అప్పర్ సంబంధించినది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సిడిఆర్ఏ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఆన్లైన్ దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ చదివారని అంటుంది. సో ఓకే అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఈ విధంగా పోస్ట్ కోడ్ అనేది అవైలబుల్గా అయితే వస్తుంది. పోస్ట్ లిస్ట్ అనేది. సో పోస్ట్ కోడ్ 1 వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇక్కడ మనకు సాలరీ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ కూడా జూనియర్ స్టెనోగ్రఫర్ వచ్చేసి సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. షార్ట్ హ్యాండ్ టైపింగ్ వస్తే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. సో మీరు ఏ పోస్ట్ బి పోస్ట్లో ఎవరైతే ఇక్కడైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లేదా జూనియర్ స్టెనోగ్రఫర్ దీనికైతే అప్లై చేసుకుంటారో సో రిజిస్టర్ మీ అయితే క్లిక్ చేయండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ పోస్ట్ అయితే చేంజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే వచ్చేసింది. తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు దేనికి ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే ఉంటుంది. అంటే మీకు సంబంధించిన టైపింగ్ పైన అయితే ఆధారపడి అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు 3 ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు కదా. సో వాళ్ళు మీ యొక్క టైపింగ్ సంబంధించిన మార్క్స్ అనేది బట్టి వాళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క టైటిల్ మిస్టర్ మిస్సెస్ అనేది చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్ఏ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. మదర్ నేమ్ సేమ్ యాస్టీస్గా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది దీంట్లో మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే వేసేయండి, లేకపోతే మీకు సంబంధించిన దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత వర్కింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి, ఏ మంత్ ఇయర్. తర్వాత మనకు ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ 10 digits సంబంధించింది కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. సో ఒకటి నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ కానీ ఏదైనా $సింబల్ కానీ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్లో అయితే మెన్షన్ చేసేయండి. ఈ విధంగా సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎటువంటి ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో తర్వాత మనకు యాక్టివేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క మీకు సంబంధించినది ఈమెయిల్ ఐడి అనేది మనకు స్పామ్ ఫోల్డర్లో ఇక్కడ వెళ్ళి మీరు దాన్ని అయితే యాక్టివేషన్ అయితే చేసుకోండి. సో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ హోమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత
ఇక్కడైతే మనకు పేమెంట్ ఉంటే ఇక్కడ మీరు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఏ విధంగా చేయాలో. సో మీరు ఫోన్‌పే లేదా గూగుల్ పే వెళ్ళి మీరు డైరెక్ట్‌గా అనేది ఇక్కడ పే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనే నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు నేమ్ వస్తుంది. తర్వాత అకౌంట్ నెంబర్ సేవింగ్ అయితే వస్తుంది. సో ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీరు డైరెక్ట్‌గా అనేది ఈ విధంగా ట్రాన్స్‌లేట్ అయితే చేసుకోండి. పేమెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. ₹500 ఫీజ్ అనేది మీరు ఇక్కడైతే పే అయితే చేయండి. సో ఇదైతే మీరు జాగ్రత్తగానే మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి అన్నమాట. సో ఎప్పుడైనా ఫ్యూచర్ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఒకవేళ ఈ విధంగా అయితే మనకు ఇక్కడ పేడ్ సంబంధించినది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ట్రాన్సాక్షన్ ఐడి అన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ₹500 అనేది ఫీజు అనేది చేసేయండి. సో మనకు ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇది, తర్వాత అకౌంట్ నెంబర్. సో ఈ విధంగా మనకు బ్యాంక్ నేమ్ వచ్చేసింది. పే నేమ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది పే అమౌంట్ మీ యొక్క పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ లేని వారు డైరెక్ట్‌గా వచ్చేసి ఇక్కడ స్టెప్ 3 అప్లికేషన్ ఫామ్ ఆన్‌లైన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఓకే మీదైతే క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు యాక్టివేషన్ కాకపోతే ఇక్కడైతే సింపుల్‌గా అయితే మీకైతే ఒకటైతే చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు జనరేట్ అకౌంట్ యాక్టివేషన్ లింక్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ రిసీవ్డ్ అకౌంట్ యాక్టివేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ద్వారా అయితే రాకపోతే మీరు డైరెక్ట్‌గా అనేది ఈ లింక్‌ని క్లిక్ చేసేసి మీ యొక్క పోస్ట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఏ ఈమెయిల్ ఐడి చేసినో ఆ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. క్యాప్చా చేసి జనరేట్ యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేసేసి యాక్టివేషన్ లింక్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యాక్టివేషన్ లింక్స్ హ్యాస్ బీన్ జనరేటెడ్ బిలో ప్లీజ్ క్లిక్ దట్ లింక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ఉంది కదా, ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్ యాక్టివేట్ యువర్ అకౌంట్, యు ఆర్ రెడీ టు లాగిన్ పేజ్ ఉంది కదా, ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అంటే ఎంటర్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే క్యాప్చా చేసి డైరెక్ట్‌గా అనేది లాగిన్ అయితే చేసుకోండి అనమాట. జాగ్రత్త అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో అయితే చేయండి. మీకు ఈమెయిల్ నుండి మీకు యాక్టివేషన్ లింక్ రాకపోతే. సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాక్టివేషన్ డైరెక్ట్‌గా చేసేసుకుని ఇక్కడ నుండి అయితే మీరు లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి ఇంటి నెంబర్‌తో సహా. తర్వాత మీ యొక్క సిటీ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన స్టేట్ ఏది ఉంటాయో అక్కడ స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కమ్యూనికేషన్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో సేమ్ అబౌవ్ యాస్ అబౌవ్ ఉంది కదా, దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే హ్యావ్ యూ గాట్ ఎనీ క్లోజ్ రిలేషన్షిప్ సిఎస్ఐఆర్‌లో ఎవరైనా క్లోజ్ రిలేటివ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే వాళ్ళ యొక్క నేము రిలేషన్ సంబంధించినది దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎస్ఎస్‌సి 10th. సో మీ యొక్క ఎగ్జామినేషన్ బోర్డ్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత స్పెషలైజేషన్ సబ్జెక్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో 10th అన్ని సబ్జెక్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఎగ్జామినేషన్ దగ్గర ఇక్కడైతే మీరు 10th లేదా ఎస్ఎస్‌సి అయితే ఇచ్చేసేయండి. సో క్యాపిటల్‌లో. సో తర్వాత మీ యొక్క సబ్జెక్ట్, తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే మీరు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో 10th. సో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. డివిజన్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇక్కడైతే దీంట్లో ఎన్ని ఉంటే ఎన్ని అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్. సో ఇక్కడైతే 12th. సో 12th అనేది ఇచ్చేసండి. లేదా ఇక్కడ హెచ్ఎస్సి అనేది ఇచ్చేసినా పర్వాలేదు లేదు. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్టు, తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో పాస్ అవుట్ ఇయర్, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డివిజన్ ఫస్ట్ ఆ సెకండ్ థర్డ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఇక్కడ ఎగ్జామ్ నేమ్, డిగ్రీ ఇచ్చేసేయండి. తర్వాత మీకు స్పెషల్ సబ్జెక్టు, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఈ విధంగా మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనకు దీంట్లో అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ అడిగారు కాబట్టి నేను ఇంటర్మీడియట్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు ఇంటర్మీడియట్ సంబంధించినది ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు హైయర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అదర్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. మీకు స్పీడ్ ఇన్ టైపింగ్ హిందీ. సో మీకు హిందీలో టైపింగ్ స్పీడ్ ఎన్ని వచ్చినాయో ఎంత వస్తుందో అన్ని టైపింగ్ స్పీడ్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఒకవేళ ఇంగ్లీష్లో ఇక్కడైతే 35 కావాలి కాబట్టి మనం 35 అనేది ఇచ్చేసండి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ అయితే ఇచ్చేసండి అనమాట.
సో వాళ్ళు మండేటరీ కంపల్సరీ అయితే అడిగారు. హిందీలో మనకు 30 డబ్ల్యూపీఎం టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్లో మనకు 35 డబ్ల్యూపీఎం అయితే టైపింగ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీకు హయ్యర్ ఇక్కడ ఏమైనా ఎక్కువ టైపింగ్ వస్తే ఇక్కడ టైపింగ్ అనేది ఎక్కువ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ టైపింగ్ టెస్ట్. సో మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలనేది టైపింగ్ అనేది ఇక్కడైతే పేరాగ్రాఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్. సో ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఎస్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఆప్టెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు కాబట్టి ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే స్కిప్ అనేది చేసేయండి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ బై అప్లికెంట్ నెక్స్ట్ స్టెప్. సో మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. సో కలర్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లికెంట్ ఇక్కడైతే చేయాలి కాబట్టి ఇక్కడైతే కంపల్సరీ ఎస్ఎస్ అయితే ఏదేమో అదైతే అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్, తర్వాత ఒరిజినల్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీకు సంబంధించిన ఇంటర్ కానీ 10th కానీ అదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. తర్వాత మీ యొక్క ఒరిజినల్ 10th 12th స్టాండర్డ్ సంబంధించిన అదర్ హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ అనమాట. తర్వాత ఒరిజినల్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీకు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ అదైతే మీరు స్కాన్ చేసేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీ రిసిప్ట్. సో అండర్ కేటగిరీ వాళ్ళకైతే నేను చెప్పాను కదా, ఆ యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయాలి. తర్వాత మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత అదర్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ అప్లయింగ్ సంబంధించిన క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీకు ఎస్ అయితే చేయండి. ఆ యొక్క రిలేజేషన్ అనేది నెక్స్ట్ స్టెప్లో మనకు డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో అదైతే అప్లోడ్ చేయండి. సో మీరు సంబంధించినది ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేస్తున్నారో అదైతే ఇక్కడైతే మీరు జాగ్రత్త క్లారిఫై ఇక్కడైతే చేసుకొని ఇక్కడ ఐ హైర్ డిక్లేర్ అయితే చేసేయండి, టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్షన్ చేసేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ముందట ఇప్పుడు చెప్పిన కదా ఏ అయితే డాక్యుమెంట్స్ క్లిక్ చేశారో అక్కడ అయితే ఎస్ చేశారో ఆ యొక్క డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ అప్లోడ్ చేసండి. మీ యొక్క ఫోటో అనేది 100 KB వరకు అయితే ఫోటో అప్లోడ్ చేసండి, ఇమేజ్ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ 100 KB వరకు అయితే అప్లోడ్ చేసండి. తర్వాత 10th క్లాస్ మార్క్ షీట్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మార్క్ షీట్ ఉన్న సర్టిఫికేట్ ఉన్న అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చేపించే ఫార్మేట్లో 500 గ్రామ్స్ 500 KB అయితే ఉండాలి. తర్వాత 12th ఇక్కడైతే మార్క్ షీట్ ఉంటే మీ యొక్క సంబంధించిన మార్క్ షీట్ కంపల్సరీ అయితే ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్తో అడిగాను కాబట్టి కంపల్సరీ ఇచ్చేసండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి, డాక్యుమెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క SC ST OBC PWD సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ 500 KBలో అయితే జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసేయండి. తర్వాత అదర్ డాక్యుమెంట్ సపోర్టింగ్ అప్లికేషన్ ఏదైనా ఉంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించింది ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడైతే మనకు స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మీరు డాక్యుమెంట్స్ అనేది జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్షన్ చేసేసి అప్లోడ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ బ్యాక్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఒకసారి అన్నమాట అన్ని చూసుకొని. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అప్లోడ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆర్ యూ షూర్ టు సబ్మిట్ ఫామ్ ఉంటుంది, ఓకే అయితే చేసేయండి. అన్ని కరెక్ట్గా ఉంటే ఏమైనా డీటెయిల్స్ ఇక్కడ అయితే వేరే ఉంటే ఎడిట్ చేసుకొని మీరు బ్యాక్ వెళ్ళిపోయి 1-2 సార్లు చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ప్రొఫైల్ సంబంధించిన నేమ్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా, సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి మీరు. సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ చెక్డ్ ఆల్ ద డీటెయిల్స్, ఐ కన్ఫర్మ్ దట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ బై మీ ఈజ్ కరెక్ట్ ట్రూ అండ్ బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ మిస్టేక్ ఉన్నాయి కదా. సో ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. దీంట్లో అన్ని కరెక్ట్గా ఉంటాయి, మీరు 1-2 సార్లు చూసుకోండి, లేకపోతే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయండి, తర్వాత ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు సబ్మిట్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తిగా అనేది ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఓకే అయితే చేసేయండి. అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటే మీకు సంబంధించిన మల్టిపుల్ పేమెంట్ అయితే కట్టాలన్నమాట. సో అన్రోజ్ కేటగిరీ వాళ్ళకైతే ఒకవేళ అన్రోజ్ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళు
మీరు మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటే మీరు ప్రతి పోస్ట్కి అనేది మీరు 500 అయితే పే అయితే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీరు చేసిన మీకు సంబంధించిన ఫీజు లేదు కాబట్టి మీరైతే మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా నోటిఫికేషన్ చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు వెబ్సైట్లో అన్నారు. ఇక్కడైతే మనకు క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ సపరేట్ అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఈచ్ పోస్ట్. సో మనకు సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే చేయాలనుకుంటే చేసుకోండి. సో మీరు మల్టిపుల్ పోస్ట్కి అయితే అప్లై చేస్తే మీరు ఫీజు అనేది చేసేయండి అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.